తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్లో చేర్చకండి, వాళ్ళని బాధ్యతతో ప్రేమించండి. సంతలూరుపై ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. పార్లమెంట్లోని టాగోర్ ట్యూటోరియల్స్ అధినేత డి మోజెస్ మాస్టర్ సతీమణి దుగ్గిరాల సోనమ్మ టీచర్ 8వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగారు సియాత, మైక్రో ఇరిగేషన్ పీడీ సొప్పర శ్రీనివాసరావు, మన్నం ప్రసన్నరాజు, డిఎంఆర్ శేఖర్, భవానీ, ఇందిర, ఓరియంట్ డిఎం ఆనంద్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు దేవుని స్తుతించుడి, అప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని నీ కృపలోనే నా జీవితం యేసయ్యా 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 నీ కృప చాలా. దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమని దేవుని వాక్యంలో ఉంది. ప్రియులారా, మన మధ్యలోకి వచ్చినటువంటి దేవుని స్తుతిస్తున్నాను. మిమ్మల్ని అందరిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. సోర్ణము చాలా మంది బైబిలే చెప్తున్నాను నేను, భక్తిహీనులు ఇస్తుంది అని రాయబడిన అమ్మ సోర్ణమమ్మ. ఆమె పేరులోనే కాదు, బంగారం అది ధన పదార్థం మనందరికీ తెలుసు, కానీ కొలిమిలోకి వెళ్తే చాలా మెస్తుంది. అలాంటిది నాకు మేమిద్దరం కలిసి దేవుడి చెరువులో ప్రార్థన చేయడం, కలిసి సమానరాగాలు పొందడానికి, నేను స్థిరంగా ఉండడానికి, ఆత్మను సంపాదించడానికి కొన్ని వేల వందల దేవుడి మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. దైవమేయడానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఎన్నో సంగతులు ఉన్నాయి కానీ అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు, మేయర్ గారు వచ్చారు, వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మేయర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తాము. విజయ్ కుమార్ గారికి డిఎంఆర్ శేఖర్ గారు వచ్చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈపీఎం వచ్చి వచ్చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. వాళ్ళు చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. క్రమశిక్షణ, చదువు, ప్రేమ, అనురాగాల గురించి ఆమె ఇంట్లో కుటుంబ సభ్యులకు ఏ విధంగా చదువు చెప్పిందో అదేవిధంగా ఆమె ఎక్కడ పనిచేసిన గ్రామం డిఎంఆర్ శేఖర్ వాళ్ళ డిఎంఆర్ మోజెస్ గారు, సోనమ్మ గారు, వాళ్ళ పిల్లలు 7 వాళ్ళందరూ కూడా ఒక సైంటిస్టు, ఒకరి పెద్ద ఉన్నత డిఎంఆర్ శేఖర్ గారు ఓఎన్జీసీ చీఫ్, తర్వాత కథాయిల్ గారు అందరూ పెద్ద పోస్టులో చక్కని చదువుల్లో ఉన్నారు. దానికి ఆమె వీళ్ళ పిల్లలకి ఎలా చదువు చెప్పిందో అదే విధమైన ఆలోచనతో ఆమె చెప్పిన స్కూల్లో పిల్లలు కూడా మంచి ఉన్నత స్థానానికి తీసుకొచ్చింది. ఆమె కార్యక్రమానికి మనందరూ పాల్గొనడం కూడా చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అక్క భవానక్క గారు డిఎంఆర్ శేఖర్ గారు చిన్నపై మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం. కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, అలాగే ఆయన పక్క అంబేద్కరిస్ట్, పేదగా సొసైటీ, రామన్ గారు
అంటే విజయ్ కుమార్ నాన్నగారికి తెలిసినంతగా ఎవరికైతే ప్లేబ్యాక్ సొసైటీ అని ఆయన మా క్లాసులు చెప్పి డాక్టర్ అంబేద్కర్ గురించి చెప్పేవాళ్ళు. అంత గొప్ప కుటుంబం నుంచి వచ్చాడు. విజయ్ కుమార్ గారు కూడా ఐఏఎస్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వచ్చారు. వెరీ గుడ్ ఇంటెలెక్చువల్, చాలా తెలియగల వాళ్ళు. మేము ఒకటి అనుకుంటున్నాం, విజయ్ కుమార్ గారు కూడా చిన్న రిక్వెస్ట్ దీని నుంచి ఒకసారి అందరూ విద్యార్థులకు ఒకసారి సెమినార్ పెట్టి విజయ్ కుమార్ గారు పిలవాలి. చదువుకున్నటువంటి విలువ బాధ్యత గురించి నేను చూసిన వాళ్ళలో విజయ్ కుమార్ ఈజ్ ద వెరీ గ్రేట్ పర్సన్. అన్ని విషయాలు తెలిసిన ఆయన అయితే చాలా నేర్చుకోవాలి. అలాంటి వ్యక్తి మనకి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కావడం చాలా అదృష్టం. ఈజ్ అ లెజెండ్ అన్నగారు. సభ్యుల ఆత్మీయ వ్యక్తి నిన్నటి వరకు నా కుటుంబ సభ్యుల వరకు చేసుకుందామని చెప్పి అనుకోవడం జరిగింది. అందుకని విధంగా మా అమ్మగారి ప్రేమను లేకపోతే ఇక్కడ ఉన్న ముఖ్య అతిథులు మంచి వరుస తెలియదు. కానీ నిన్న సాయంత్రమే చాలా లేట్గా యాక్చువల్లీ ప్రజాప్రతినిధులకి, మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి సాయంత్రం చెప్పి రేపు రమ్మంటే సమంజసం కాదు. దానికి నేను క్షమాపణ లాస్ట్ మినిట్ లో ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. చాలా చాలా గొప్పగా ఫీల్ అయ్యారు. ఒక ప్రజాప్రతినిధి ఎంత ప్రాముఖ్యంగా ఆలోచించారు, ప్రజా సంక్షేమం గురించి ఎంత లోతుగా ఆలోచించారు, వచ్చే ఒత్తిడిని ఎలా రెసిస్ట్ చేసుకుని ముందుకు సాగారు, వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అలానే ఆ తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత మరి మా సిస్టర్ మేయర్ గారు నగరం గారు సిస్టర్కి ట్రై చేసి ఎందుకో కరెక్ట్ మీరు 9:30 ఆయన మెసేజ్ మీరే వస్తున్నారని. సో షీట్ పెట్టారు కలిపిందని తర్వాత ఫోన్ చేశారు. చాలా గొప్ప విషయం అమ్మా, ఎంత కూడా సామాన్యులతో కూడా కలిసి ఉండాలి అని ఇద్దరు నిర్ణయించుకోవాలి. ఆయన ప్రౌడ్. ఇక మా తమ్ముడు కాబట్టి ఈరోజు జిల్లాధికారి కాబట్టి కావాలి తప్పదు. ఆయన శ్రీరాడు ఈరోజు మా బంధువులు, మా మిత్రులు అందరూ కూడా నా కుటుంబం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతూ కన్ను పండుగ అయినా కూడా పండుగ కూడా మరీ ముఖ్యంగా మా తల్లిదండ్రులు మొన్న 24 మాకు ఇంట్లో ఇచ్చారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ పేరెంట్స్ అండ్ బట్ ఒక ఆలోచన కొత్తగా ఒకే రోజు చేయడానికి మా మిత్రులు అరుణ్ గారు చెప్పారు. 3 occasions December 24, January 4th and 16th. ఫాదర్ క్రిస్మస్ ముందు, మదర్ సంక్రాంతి తర్వాత కలవకుండా ఈ రకంగా చేశారు. సో అది నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఆలోచిస్తాం. ఇకపోతే మా మదర్ ఎందుకు చేసుకుందాం అనుకుంటే నాకు చాలా ఇష్టపడి ఆఖరి కొడుక జగన్ తల్లి అంటే చాలా ఇష్టం ఉంటుంది. తల్లికి కూడా ఆఖరి కొడుకు కొంచెం ప్రేమ ఉంటుంది. అలానే మా తల్లి అందరినీ వాళ్ళు చూసింది, మా అందరూ స్పెషల్గా వాళ్ళ సైనికులు చూసేది. ఇక ఎప్పుడు కూడా ప్రార్థన చేసి ప్రభుత్వం నా బిడ్డలు నేను ఒరే మొక్కలాగా పెంచు ఆయన అని. ఒరే మొక్కలాగా అర్థం పెంచిన పిల్లలు ఎందుకు ఒరే మొక్కలాడటం అర్థమైంది. కానీ ఇప్పుడు దాన్ని అర్థం తెలుస్తుంది. ఇకపోతే ఎప్పుడు కూడా నేను ఎవరి చోట్ల పోషించు వాళ్ళ బిడ్డల్ని నడిపించుకొని ఇలా ప్రార్థన చేసుకుంటుంది. ఈ దేవాలయానికి అయితే పిల్లలు ఇప్పుడు ఎప్పుడైనా ఒక ముఖ్యమైన ఘటన ఒక ఇప్పుడు ఒక ముఖ్య సంఖ్యకి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థించిన ఒక ముఖ్యమైన అలాగే ఎప్పుడైతే చర్చలు కూడా చేయలేదు. అది టైప్ మన ఫాదర్ ఇష్టం అవడం వల్ల కమ్యూనిస్టు, బుద్ధిస్టు, లాస్ట్ క్రిస్టియన్
ఒకటి బాగా చేసేవాడు ఫాదర్, కమ్యూనిస్ట్ పార్టీ బాగా చేసేవాడు, బుద్ధి ఉంటుండేది. లాస్ట్ లో అంబేద్కర్ పాల్గొనుకున్నాం, దాంట్లో తాను ఫ్యాక్టరీస్ అంబేద్కర్ ఉన్నాను. మా ఫాదర్ ఒక సినిమా ప్రకాశం అప్పుడు మా ఫాదర్ పిచ్చి సినిమా రాస్తున్నాడు. అంబేద్కర్ సినిమా వేస్తున్నాం, భోజనం చేస్తున్నాను, నేను చూస్తాను. అది తెలిసినప్పుడు అంటే ఆ జనరేషన్స్ లో కొన్ని మోరల్స్, కొన్ని ఎథిక్స్ కొన్ని ఉన్నాయి. అంటే బయటికి ఉపయోగపడదు, మనకి ఏదో ఒక వ్యవస్థత్వం రావాలి. ఒక చూడండి, క్రైస్తవం, కమ్యూనిజం, అంబేద్కరిజం, బుద్ధిజం ఇవన్నీ కలిపి పాటించాలంటే చాలా గొప్ప మనసు కావాలి. అవన్నీ పాటించగలిగితే మనం గొప్ప మనుషులు అవుతాం, నిజంగా పాటించగలిగితే. సో ఇలా చదువుల గురించి కూడా మా ఫాదర్ 1952లో ఫస్ట్ పెట్టిన ఫాదర్. అదే సాయంత్రం రామకృష్ణ గారిని అదే పెట్టారు శివయ్య. సో ఆ తర్వాత అది ఎందుకంటే సంతోషంలో వైస్ ప్రిన్సిపల్ స్కూల్లో ఆ ప్రిన్సిపల్ స్టూడెంట్స్ గా సపోర్ట్ చేస్తాడు. ఫాదర్ ని కొంచెం మందలించడం జరిగితే ఈ రిజల్ట్ వచ్చారు. స్టూడెంట్స్ వైస్ ప్రిన్సిపల్ రాజీనామా చేసి పెట్టడం. ఇంకా ఈ స్టేట్స్ ఎస్పెషల్ గర్ల్స్ హాస్టల్ పెట్టడం మహా ధైర్యం ఇష్టం, చాలా ధైర్యం. గర్ల్స్ హాస్టల్ పెట్టాలంటే ఎందుకంటే లాభం తక్కువ కానీ పొరపాటు జరిగితే చాలా జరిగింది. ఆయన కూడా ఫాదర్ గర్ల్స్ హాస్టల్ పెట్టాడు. మొత్తం మొత్తం కూడా గర్ల్స్ హాస్టల్ మన టాగు స్కూల్లోనే ఉండేది. ఇక కాదు ఫాదర్ దీంట్లో ఉంటే గర్ల్స్ హాస్టల్ కదా, మనం బాయ్స్ హాస్టల్ చెప్పలేదు. అసలు ఆ చుట్టుపక్కల వచ్చాడు కదా. స్పెషల్ గా ఉన్న క్లాస్ తీసుకోవడం కూడా ఫీజు కట్టే స్టూడెంట్స్ చెప్పడం తప్పింది, అందులో సమాధానం చూడాలి అని చెప్తున్నాడు. అలా మన మదర్ కూడా ఆ హాస్టల్ పెట్టడానికి కానివ్వండి, ఊళ్ళో క్రైస్తవం కానివ్వండి, ఒక క్రమశిక్షణ కానివ్వండి, ఒక మనబట్ట ఆడబట్టి ఎలా ప్రవర్తించాలి కానివ్వండి, అది మా మదర్ మా ఫాదర్ యొక్క నేర్చుకున్న వాస్తవం. ఇక నాకు ఇంట్లో గుర్తుంది, మా మామకి ఆయన తన బయట మాట్లాడినాము. ఆ టైంలో ఆయన ఏఎస్ఎఫ్ లేదు, జనవరి తమ్ముడు తగ్గట్టి లేడు. ఆయన పరీక్ష రాసి ఉంటారు. తర్వాత నాకు అలా అలా ఏం లేదు, ఏం ఫోర్స్ కానీ దాని ప్రకారం అంతా. అయితే అప్పుడు పంపించిన చదువు పంపించిన యూనివర్సిటీకి మా ఫ్యామిలీ డబ్బులు నాకు బాగా గుర్తు. మా మొదటి బంగారం తీసి వాళ్ళ ఫ్రెండ్ పిలిచి, అమ్మ నా బిడ్డను ఆంధ్రప్రదేశ్ పంపిస్తున్నాను, డబ్బులు కావాలి. నేను చూస్తున్నాను ఫస్ట్ టైం, ఓహో మనకి అని ఆలోచన చేస్తాను. అప్పుడు ప్రిన్సిపల్ వాళ్ళకి చాలా చాలా బాగా ఉంటుంది. ఆమె తెలిసినగా కష్టపడుతున్న 7 పోస్ట్ గ్రాడ్యుయేట్ సైంటిస్టులు, ఇంజనీర్లు వల్ల ఒకటి ప్రభుత్వం దేవైతే, రెండోది బాలసాహెబ్ డాక్టర్ పెట్టిన దీక్షకు, మూడవది తల్లిదండ్రులు ఎలా సగౌరవ పడతారండి. మీకు తెలుసు బాలసాహెబ్ డాక్టర్ మూడు టైంకి భావించారు. ఒకటి నాలెడ్జ్, ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంటుంది, జ్ఞానం సంపాదించాలి. మనకి మిగతా జీవులకి తేడా ఏంటంటే మనం జ్ఞానం సంపాదించగలం, మిగతా జీవుల కంటే అత్యంత జ్ఞానం సంపాదించడం. రెండోది టీచర్ సువర్ణమ్మ గారిది జ్ఞాపక స్థుతి కూడికి నన్ను ఇన్వైట్ చేసినందుకు నేను చాలా సంతోషం. అందరికీ, మరి ముఖ్యంగా శేఖర్ గారికి, కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టేజ్ మీద ఉన్న శ్రీనివాస్ గారు, అదే మేయర్ సుజాత గారు, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ఫంక్షన్ చూస్తూ ఉంటే నాకు కూడా చాలా విషయాలు, జ్ఞాపకాలు గుర్తొస్తా ఉన్నాయి. ఒకటేంటిదంటే, ఒక ఫ్యామిలీలో ఎక్కడైనా కానీ ఒక ఫ్యామిలీలో ఒకరు బాగా కష్టపడితే
చాలా మంది దానివల్ల బెనిఫిట్ అవుతారు. అంటే వాళ్ళ రాబోయే ఫ్యామిలీలు వాళ్ళు అంటే జీవితంలో ఒకళ్ళు గట్టిగా కష్టపడి పైకి వచ్చి వాళ్ళని గైడ్ చేసి ట్రైన్ చేసి హెల్ప్ చేస్తే చాలా మంది పైకి వస్తుంది అనేది ఇక్కడ పూర్తిగా కనపడతా ఉంది. దాని తర్వాత ఆ రోజులలో టీచర్లు మేడం సువర్ణమ్మ గారి మాదిరి చాలా మందిని ఎఫెక్ట్ చేసి ఎంతో జీవితాల్ని మార్పు చేశారు. నేను ఇప్పుడు అంటే పాత కాలంలో చూస్తా ఉంటే ప్రతి విలేజ్ లో ఎవరో ఒకరు మంచి టీచర్ ఉండేవాళ్ళు. ఎక్కువ భాగంగా వాళ్ళు క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు ఆ రోజులలో. ఈ నారాయణ స్కూల్ ఇవన్నీ లేవు కదా ఆ టైంలలో. సో మా ఊర్లలో కూడా ఎవరో డేవిడ్ సార్ అని ఉండేవాడు. ఆయన కూడా అందరికి ఇప్పుడున్న వాళ్ళందరికీ ఆ రోజులలో చెప్పారు. దాని తర్వాత ఈ స్కూల్స్ రావటము, దాని తర్వాత ఈ కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా అప్పుడు కదా నారాయణలో ఇవన్నీ వచ్చినాయి. ఇంతకుముందు అవన్నీ లేవు. మిషనరీస్, దాని తర్వాత టీచర్. సో నాకు కూడా ఇక్కడ చాలా కామనాలిటీస్ కనపడతా ఉన్నాయి. మా ఫాదర్ కూడా ఏదో చాలా బ్యాక్వర్డ్ ఏరియా మాది, అంటే ఇక్కడ కన్నా చాలా చాలా బ్యాక్వర్డ్ ఏరియా మా ఏరియా. అంటే అదేంటంటే ఖమ్మం పక్కన పెద్దనాళ్ళగా కాల్వ, అంటే అసలు ఇది అమెరికా మాదిరి ఉంటుంది మాది చూస్తూ ఉంటే. సో అలాంటి ఏరియాలో బాగా చదువుకొని పైకి వచ్చి నాకు కూడా ఇప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఊర్లో నుంచి ఇలా చదువుకున్నాడు, ఇలా పైకి వచ్చాడంటే నేను ఇప్పుడు వెళ్ళినా కానీ, ఈ టైంలో వెళ్ళినా కానీ ఎలా వచ్చాడనిపిస్తుంది. సో నేను అనుకుంటున్నా దేవుడి దీవెన అని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆ రోజులలో మా కుటుంబాలలో ఫస్ట్ చదువుకున్న వ్యక్తి మా ఫాదర్. అంటే వేరే వాళ్ళు ఎవరు కూడా చదువుకోలేదు. ఫస్ట్ చదువుకున్నాడు. దాని తర్వాత 10th స్టాండర్డ్ కంబైన్డ్ ఆంధ్రాలో 9th ర్యాంక్. దాని తర్వాత ఆ రోజులలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉండేవి కాబట్టి SLC 3rd ర్యాంక్ ఇన్ రాయలసీమ. ఇంజనీరింగ్ లో ఒక 5 మందికి BE ఆనర్స్ వస్తే ఆయనకు ఒక ఆనర్స్ వచ్చింది. దాని తర్వాత అప్పుడు ఏంటంటే ఆ రోజులలో మా ఊర్లలో ఇంజనీర్ అంటే టాప్. సో ఇంజనీర్ చదివి అయిపోయింది అనుకొని ఆ ఇంజనీరింగ్ మార్క్స్ లో కాకినాడ JNTలో లెక్చరర్ ఇమ్మీడియట్గా ఇచ్చారు. సో లెక్చరర్కి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత కొద్దిగా ఆంధ్ర హీరో అయింది కదా, కొద్దిగా వచ్చి ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయని ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ రాశాడు. ఇంజనీర్ వచ్చింది. ఫారెస్ట్ సర్వీస్ రాశాడు, ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది. IPS వచ్చింది, IAS వచ్చింది. అన్నిట్లో బ్రహ్మాండమైన మార్క్. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటిదంటే IPS వరకు ఓపెన్ లో చదువుకున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో మాదంతా క్రిస్టియన్ వ్యవస్థ కాబట్టి అప్పుడు ఎవడో టీచర్ క్రిస్టియన్ మాలని రాశాడు. సో అందుకని అప్పుడు UPSలో ఇది లేదు. IPS వరకు ఓపెన్లో వచ్చాడు. ఓపెన్లో వచ్చిన తర్వాత ఏజ్ అయిపోయింది కాబట్టి అప్పుడు మా రిలేటివ్ ఇంకొక ఆయన ఎవరు IAS వచ్చింది, ఆయన పిలుచుకొని వచ్చి ఆర్య సమాజ్లో కన్వర్ట్ చేయించి దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్ వస్తే IAS వచ్చింది. సో IPS ఓపెన్లో వచ్చినోడికి IAS రావటం పెద్ద గొప్ప ఏం కాదు. ఏంటిది కన్వర్ట్ చేస్తే, సో ఎందుకంటే ఇదంతా కొద్దిగా అంత మనోళ్ళు కాబట్టి చెప్తాను. సో వచ్చి చదివారు. సో నేను చెప్పేది ఏంటిదో మా ఊర్లో మా ఫాదర్ చదివిన తర్వాత చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వటం, ప్రోత్సహించడం, మేము బాగా చదువుకోవటం. మా బ్రదర్ ఒకడు PCIT ఉన్నాడు. దాని తర్వాత నేను బాగానే చదువుకొని MLA కావటం. దాని తర్వాత మా 3rd బ్రదర్ IT చేయటం, 4th బ్రదర్ కూడా. అంతా ఏంటంటే ఒక కుటుంబం బాగితే మేము ఒకరు బాగా కష్టపడితే మేము బాగున్నాం. దాని తర్వాత ఎంతో మంది మా బంధువులు అందరూ మా ఊరు ఏరియా వాళ్ళు అందరికీ చేతనంత విద్యాలు ఇచ్చాం. శ్రీకాకుళంలో కూడా మా ఫాదర్ కలెక్టర్ ఉన్నప్పుడు మా ఊరిలో అక్కడ అటెండర్లు, దాని తర్వాత ఏదో క్లర్కులుగా జాయిన్ అయితే MD వాళ్ళుగా. సో ఎందుకంటే ఇవన్నీ బాగా కామనాలిటీస్ కనపడతా ఉన్నాయి. సో అందుకని మన పూర్వకాలం అంటే మన తల్లిదండ్రులు వాళ్ళందరూ చాలా, అంటే మనకన్నా చాలా గొప్ప వాళ్ళు, చాలా కష్టపడిన వాళ్ళు. ఈరోజు మనం ఎంతో కొద్దిగా ఈ స్థితిలో ఉన్నామంటే వీళ్ళందరినీ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చేసిన మంచి పనులు, త్యాగాలు అనేది మనం ఖచ్చితంగా ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. మీ కుటుంబం కూడా బాగా గుర్తుపెట్టుకొని, మీదేంటిదంటే టీచర్ కుటుంబం కాబట్టి మీరే కాకుండా చాలా మందిని చాలా మందిని ఉద్యోగాల్లో హెల్ప్ చేసి ఉండొచ్చు, బాగా చదువు చెప్పి. అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడున్న కాలంలో మనము
ఏదో పని చేసినా కానీ వాళ్ళ మాదిరి మనం చేయలేము, ఆస్కారం కూడా ఉన్నట్టు కనపడటం లేదు. కానీ ఎంతో కొంత వాళ్ళని గుర్తుపెట్టుకొని ఎంతో కొంత మన నిజ జీవితాల్లో ఖచ్చితంగా చేయాలనేది, అది ఎంత అనేది కాదు, ఎంతో కొంత చేయాలనేది మీ అందరినీ కోరుకుంటూ, అలాంటి ఎందుకంటే ఇది ఏంటిదంటే ఇలాంటి మీటింగ్స్ ఏంటంటే ఒక పేరెంట్స్ని రిమెంబర్ చేయటమే కాకుండా మనకు ఒకలాంటి బూస్ట్, ఒకలాంటి మనం ఇలా ఉండాలనేది రాబోయే జనరేషన్లకి చెప్పటము, మనకు కూడా ఒకలాంటి ఇన్స్పిరేషన్ అనేది ఉండాలని కోరుకుంటూ, నేను కూడా మా ఫాదర్ది చాలా చేతనైనంత వరకు బాగా గట్టిగా చేస్తూ ఉంటాడు. ఎవ్రీ ఇయర్ ఇంటికి వెళ్ళి చేస్తాను. అందుకని చాలా కాన్ఫిడెంట్. ఇప్పుడు చూస్తామంటే మా మదర్ కూడా ఇలానే ఉంటుంది, ఇదే తెల్లదనము. ఆ పేరు కూడా రోజమ్మ, అంటే రోజా పువ్వు మాదిరి ఉందని రోజమ్మ అని పెట్టారు. సో అన్ని బాగానే ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటిదంటే ఎవరో మన పేరెంట్స్ బాగా కష్టపడడం, మనం ఈ స్థితిలో ఉన్నాం కాబట్టి వాళ్ళని గుర్తుపెట్టుకొని 10 మంది సాయం చేయాలి, చేతనైంది చేయాలని చేస్తూ ఈ కుటుంబం నన్ను ఈ కార్యక్రమాన్ని పెంచినందుకు ప్రత్యేకంగా నేను చాలా సంతోషం, ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మైక్రో ఇరిగేషన్ మేడం గారు, మేరీ మేడం గారు, శ్రీనివాసులు మిసెస్ ఇద్దరు క్లాస్మేట్స్. బంధువర్గానికి, స్నేహితులకి అందరికి కూడా నమస్కారాలండి. మరి ఈరోజు మా అత్తగారు అయినటువంటి దుగ్గిరాల సువర్ణమ్మ గారి జ్ఞాపకార్థ కూడికలో మనం అందరం ఇక్కడ చేరి ఇంతవరకు కూడా ఆవిడికి మీద ఉన్నటువంటి ప్రేమని, స్నేహాన్ని మనందరం కూడా పంచుకున్నాము. మరి మా అత్తమ్మ గారి స్నేహితురాలైనటువంటి సుంకరి నాగమణమ్మ గారు మా మధ్యనున్నారు. నాగమణమ్మ గారు అంటే ఎవరో కాదు, డిఎంఆర్ శేఖర్ గారు అత్తగారు, భవానీ గారి మదరు. మరి మా అత్తగారికి 7 సంతానము. 7 సంతానంలో కూడా వియంకులు వారు ఎవరు లేరు. అంటే ఇప్పుడు భూమి మీద ఉండి ఒక్క 2 మాత్రం ఉన్నారు. పెద్దల్లుడి గారి మదర్ ఉన్నారు, మరి చిన్న కోడలు భవానీ గారి మదర్ ఉన్నారు. మరి సో ఈ నాగమణిమ్మ అంటే మా అత్తగారు చాలా మంచి స్నేహితులు. మరి చాలా చక్కని పాటలు పాడుకొని చాలా కాలం చక్కగా సంతోషంగా గడిపేవారు. మరి తను ఈరోజు అనుకోకుండా ఆంటీ గారు మన మధ్యన ఉన్నారు కాబట్టి పెద్దవారిగా ఆవిడ్ని సన్మానించడానికి మరి పిలుస్తున్నాను వేదిక మీదకి. భవానీ తీసుకురా. సొంత అక్క చెల్లెళ్ళ కంటే వాళ్ళ జీవితాల్లో ఉన్న కష్ట సుఖాలు పాలు పంచుకునేవారు. పాత సినిమా పాటలు, జమున, కృష్ణకుమారి, ఆ పాటలన్నీ వదిన ఈ పాట చాలా ఆనందంగా ఉండేవారు ఇద్దరు. నా 3 తమ్ముళ్ళు కొంచెం అనివార్య పరిస్థితుల్లో కాలం చేశారు. నాన్నగారు శంకర వెంకట్రావు గారు లేరు, కానీ నా కోసమే జీవిస్తుంది అన్నట్టుగా నా మాతృమూర్తి, నా తల్లి శంకర్ నాగమణి గారికి సన్మానం చేస్తున్నాను. చిరు సన్మానం మీ అందరి సమక్షంలో చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అక్క. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇందిరక్క గారు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ గారు. ఈ కార్యక్రమం అంతా ముగిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని గురించి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇందిరక్క గారు చెప్తారు. ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారికి, మేయర్ సుజాత గారికి, మరి వచ్చినటువంటి ఫ్రెండ్స్ కి, బంధువర్గాలందరికి కూడా వందనాలండి. మరి ఈరోజు కనుమ పండుగ అయినప్పుడు కూడా ముఖ్యమైన కార్యక్రమాలన్నీ వదిలేసుకొని మరి మా అత్తగారి జ్ఞాపకార్థ కొట్టడానికి మీరందరూ వచ్చినందుకు అందరికి కూడా హృదయపూర్వకంగా